నమస్తే వ్యూవర్స్, కబుర్ల పాయింట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్లో పడిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం, వినేయండి. జనరల్ అవేర్నెస్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ వస్తాయండి. నాకు వచ్చిన క్వశ్చన్స్లో టాపిక్స్ ఇవేనండి. ఫస్ట్ది ఫారెస్ట్ రిపోర్ట్ టార్గెట్ అండ్ ఆర్బీఐ అకౌంట్కి మినిమం ఏజ్ ఎంత ఉండాలని, అమెరికన్ మూవీ, క్రికెట్ లైక్ స్పోర్ట్స్ రిలేటెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఏదైనా ప్రాజెక్ట్స్, అర్జున అవార్డ్ స్కీమ్స్ అమెండ్మెంట్, ఇవి టాపిక్స్ వచ్చాయి. నేను ఇప్పుడు ఒక్కొక్క టాపిక్లో ఎలా అడిగారో అని చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను. చాలామంది నన్ను కరెంట్ అఫైర్స్కి ఒక బుక్ సజెస్ట్ చేయమన్నారు. సో నేనైతే కరెంట్ అఫైర్స్ అంత చదవలేదండి. అసలు నేను అది టచ్ చేయలేదు, ఎందుకంటే నా మెమొరీ పవర్ మీద నాకు అంత నమ్మకం. సో నాకు తెలిసిన వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే స్పీడీ. ఈ బుక్ కొంచెం లో ఆఫ్ కాస్ట్ అండ్ మీకు ఆన్లైన్లో ఈజీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే మీరు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు బుక్కే పర్చేస్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఉంటుంది, చాలా తక్కువ కాస్టే అండి, ఒకసారి చూడండి. సో ఫస్ట్ టాపిక్లో ఫారెస్ట్ రిపోర్ట్ టార్గెట్ అండర్ ఫారెస్ట్ పాలసీ కింద ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. అలా అడిగారు నన్ను ఆ క్వశ్చన్. అండ్ ఆర్బీఐ అకౌంట్ మినిమం ఏజ్ అంటే ఒక పర్సన్ ఆర్బీఐ అకౌంట్ని ఓపెన్ చేయడానికి మినిమం ఎంత ఏజ్ ఉండాలి అని అడిగారు. అండ్ తర్వాత నేను గూగుల్ చేశానండి, నేను షాక్ అయ్యాను. 10 years 10+ years నుంచి 10 years నుంచి ఎవరైనా సరే ఆర్బీఐ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చంట. అండ్ అమీర్ ఖాన్ రీసెంట్ మూవీ జూన్ ఆర్ జూలై ఇచ్చి ఏ మూవీ రిలీజ్ అయింది అని అడిగారు. నా ఛానల్లో ఆల్రెడీ నేను రీజనింగ్ టాపిక్స్ కోసం నా పేపర్లో పడిన రీజనింగ్ టాపిక్స్, మ్యాథ్స్ టాపిక్స్, సైన్స్ టాపిక్స్ ఆల్రెడీ డిస్కస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే వాళ్ళకి ఎగ్జామ్ ప్రాసెస్ ఒక క్లారిటీ రావడానికి కూడా ఒక వీడియో చేశాను. అండ్ అడ్మిట్ కార్డ్లో నేను చేసిన మిస్టేక్ మీరు ఎవ్వరూ చేయకుండా ఉండడానికి కూడా ఒక వీడియో చేశాను. ఈ వీడియోస్ మీరు ఒకసారి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇవన్నీ కూడా less than 5 minutes 2-3 minutes వీడియోస్ ఉంటాయి, తప్పకుండా చూసేయండి. నెక్స్ట్ టాపిక్ స్పోర్ట్స్ మీద. నాకైతే హాకీ, ఫుట్బాల్ కోసం అడిగారు. అంటే ఒక ఇయర్ ఇచ్చి అక్కడ ఫైనల్ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరి మధ్యలో ఆ ఫైనల్ జరిగింది, సో అలా క్వశ్చన్స్ వచ్చాయి. నాకు హాకీ, ఫుట్బాల్ మీద అంత నాలెడ్జ్ లేదు. నాకు క్రికెట్ అయితే బాగానే తెలుసు, క్రికెట్ టీమ్స్ అవి అని. సో నెక్స్ట్ షిఫ్ట్స్ వాళ్ళకైతే తర్వాత క్రికెట్లో అడిగారంట క్వశ్చన్స్. సో మీరు క్రికెట్ కోసం చూసుకోండి. రీసెంట్గా ఐపీఎల్ అయ్యింది కాబట్టి ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది, పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, ఫైనల్ ఏ టీమ్స్ మధ్య జరిగింది, ఎవరు విన్ అయ్యారు, అండ్ ఏ స్పోర్ట్ చూసినా ఎవరు ఫైనల్ విన్ అయ్యారు, ఎవరెవరికి ఫైనల్ జరిగింది, అండ్ ప్లేస్ ఎక్కడ జరిగింది అని కూడా చూసుకోండి. అలా కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ టాపిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే మన ఇండియాలో ఏ స్టేట్దైనా, ఇండియానే కాదు ఏదో ఒక కంట్రీది ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనే క్వశ్చన్స్ అడుగుతారు. సో అర్జున అవార్డ్స్, బ్యాడ్మింటన్లో ఎవరికి అర్జున అవార్డ్స్ వచ్చింది, ఏదో ఒకటి ఇచ్చి అందులో ఎవరికి అర్జున అవార్డ్స్ వచ్చాయని అడుగుతారు. అండ్ అలాగే ద్రోణాచార్య అవార్డ్స్ కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ స్కీమ్స్ అమెండ్మెంట్స్. ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్. స్కీమ్స్ ఏంటంటే ఇప్పుడు ఉజ్వల యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసింది, ఏ మంత్లో ఇంట్రడ్యూస్ చేసింది, అలా ఏదైనా స్కీమ్ ఇవ్వచ్చు. ఆ స్కీమ్ ఇచ్చి ఆ స్కీమ్ యొక్క ఎయిమ్ ఏంటి, ఆ స్కీమ్ దేనికి అసలు, అండ్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు, లేదా ఒక స్కీమ్ ఇచ్చి అది ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అమెండ్మెంట్ అంటే మొత్తం కాన్స్టిట్యూషన్ కోసం ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ నెంబర్ ఇచ్చి ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఈ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో నా ఎగ్జామ్లో అయితే ఇలా క్వశ్చన్స్ అడిగారండి. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీకు రీజనింగ్ మ్యాథ్స్ వీడియోస్ కావాలంటే ఇదిగోండి ఇక్కడ అటాచ్ చేశాను, క్లిక్ చేసి చూసేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.